హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ మన స్టార్స్. ఈరోజు ఇంటర్వ్యూలో మన ముందున్న స్పెషల్ గెస్ట్ ఎవరంటే తన మ్యూజిక్తో తెలుగు ఇండస్ట్రీలో ఒక మార్కెట్ క్రియేట్ చేసుకొని తన మ్యూజిక్తోనే ఒక మార్క్ క్రియేట్ చేసుకొని ఆడియన్స్లో ఎలాంటి రిమార్క్స్ లేకుండా ఒక మెమొరబుల్ మార్క్ని ఎప్పటికప్పుడు క్రియేట్ చేస్తూ రీసెంట్గా తెలంగాణ గద్దర్ అవార్డు విన్నర్ కూడా సాధించిన మన ముందున్న స్పెషల్ మ్యూజిక్ డైరెక్టర్ మార్క్ కే రాబిన్ గారు. సో సార్తో మాట్లాడేసి చాలా విషయాలు మనం తెలుసుకోవాలి. లెట్స్ గో. హాయ్ సార్. హాయ్ అండి. నైస్ టు మీట్ యూ. నైస్ మీటింగ్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగ్ కంగ్రాచులేషన్ సార్. థ్యాంక్ యూ సో అంటే ఒక టెక్నీషియన్ గా సార్ రివార్డ్స్ ప్రతి సినిమాకి మీకు అనుకున్నంత రావచ్చు రాకపోవచ్చు, అందులో సాటిస్ఫాక్షన్ రాకపోవచ్చు, కానీ ఎప్పుడైతే ఆడియన్స్ ఎంత బాగా గుర్తిస్తున్నారో దాంతో పాటు ఈ క్రిటికల్ క్లెయిమ్ ఎప్పటికప్పుడు ఉంటుంది సార్. ఈ క్రిటిక్స్ మనల్ని గుర్తిస్తూ వాళ్ళు మన వర్క్ ని వాళ్ళు ఎప్పటికప్పుడు అప్లాస్ చేయడం, ఇలాంటి అవార్డులు ఇవ్వడం డెఫినెట్లీ అది కొంచెం ఒక లెవెలప్ చేస్తూ ఉంటుంది. అవును. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మైండ్ స్పేస్ ఎలా ఉంది, అది ఎలా అనిపించింది అని సార్? వెల్, అవార్డు తీసుకోవడం అనేది డెఫినెట్లీ ఇట్స్ అ గ్రేట్ మూమెంట్ అండి. నేను అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. దండోరా చేయడం మన బాధ్యత, సంగీతం అందించడం మన బాధ్యత, కానీ దానికి రిటర్న్స్ ఎలా ఉంటది అనేది నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు నాకు తెలియదు ఇట్లా మన తెలంగాణ స్టేట్ అవార్డుకి పంపించారని కూడా తెలియదు నాకు. ఇట్ జస్ట్ హ్యాపెండ్. అండ్ నేను చెన్నైలో ఉన్నాను, వీళ్ళు ఫోన్ చేసి చెప్పారు కంగ్రాచులేషన్స్ ఇట్లా అవార్డు వచ్చిందంటే ఐ వాజ్ సో షాక్, సో హ్యాపీ. దిల్ రాజు గారు అనౌన్స్ చేస్తుండే అండ్ అది చూసి నాకు చాలా ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఎక్స్పెక్ట్ చేయలేదు ఇట్లా వస్తుందని, బట్ వచ్చింది. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ థ్యాంక్ఫుల్. గ్రేట్ సార్. సార్ మోర్ ఓవర్ దండోరా గురించి మాట్లాడేదానికన్నా కొంచెం మీ జర్నీ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. చాలా కొంతమందికి దాని గురించి తెలుసు. సో ఇందాక నేను ఇంట్రడక్షన్లో మెన్షన్ చేయడం మర్చిపోయాను. యు ఆర్ వన్ ఆఫ్ ద మోస్ట్ ప్రాక్టికల్ హ్యూమన్ బీయింగ్. దట్ ఈస్ వాట్ ఐ అబ్జర్వ్. అంటే మీ గురించి కొంచెం తెలుసుకుంటున్నప్పుడు, మీ స్పీచ్లు వింటున్నప్పుడు, హౌ యూ టేక్ ఎవ్రీథింగ్, మీ సరౌండింగ్స్ని కానీ లేదా సిచ్యువేషన్స్ కానీ, హౌ యూ ఎంజాయ్ దట్ సిచ్యువేషన్, ఇవన్నీ చూస్తున్నప్పుడు అసలు మార్క్ గారిలా ఉంటే చాలేమో, ఒకరోజు మీలా బిహేవ్ చేసి చాలేమో, ఈ వరల్డ్లో ఉన్నందుకు మేము సాటిస్ఫై అయిపోతాం అనిపిస్తూ ఉంటుంది. అంటే దేన్ని కూడా హార్ట్కి కావాల్సినంత సీరియస్గా తీసుకోరు, బట్ జస్ట్ యూ ఎంజాయ్డ్ ఎవ్రీథింగ్. ఆ టైంకి ఏం చేస్తుంది, మ్యూజిక్ ట్రావెలింగ్ చేస్తారు, కార్ కొంటారు, ఒక 6 months హ్యాపీ ఎంజాయ్ చేస్తారు, కార్ అయిపోద్ది మళ్ళీ మ్యూజిక్ దగ్గరికి వస్తారు, అదే అయిపోద్ది మళ్ళీ ఇంకోటి. సో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మైండ్ స్పేస్ లో ఇప్పుడు వాట్ యు ఆర్ ఎంజాయింగ్? ఈ మైండ్ స్పేస్ లో ఇప్పుడు యాక్చువల్ గా తెలంగాణ స్టేట్ గద్దర్ అవార్డ్ అండ్ దండోరాని ఎంజాయ్ చేస్తున్నా. ఎందుకంటే దిస్ ద మూమెంట్. ఇప్పుడు ఇది ఎంజాయ్ చేయాలి నేను. అండ్ నాకు ఇది వరకు అవార్డ్స్ వచ్చాయి, కానీ ఇది ఒక ప్రెస్టీజియస్ మన తెలంగాణ స్టేట్ అవార్డ్. అంటే నేను పుట్టి పెరిగింది ఇక్కడే, నేను తెలంగాణని. నాకు తెలంగాణ గవర్నమెంట్ గుర్తించి మనకి మ్యూజిక్ అవార్డు ఇవ్వడం అనేది అది ఫర్ మీ ఇట్స్ అ వెరీ హై పాయింట్. అన్నిటికంటే ఎక్కువ ఇప్పుడు ఇది ఎంజాయ్ చేస్తున్నా. ఐ థింక్ నాకు తెలిసి ఒక తెలంగాణ కుర్రాడుగా మీరు ఎప్పుడైనా తెలంగాణ టచ్ చేయగానే ఏమో చాలేమో ఆ తెలంగాణ తల్లి కూడా మీకు రివర్స్ ఇచ్చేస్తుంటుంది. ఐ థింక్ 8 AM మెట్రో ఫస్ట్ చేశారు, ఆ ఎక్స్పీరియన్స్ తోని ఫస్ట్ అవార్డు వచ్చింది. ఇప్పుడు మళ్ళీ దండోరా చేశారు, ఇప్పుడు ఇంకొక అవార్డు. సో ఐ థింక్ ఇట్ ఈస్ లైక్ అంటే యూనివర్స్ కూడా మీకు కొంచెం సపోర్ట్ చేస్తుందేమో అనిపిస్తుంది. నిజంగా అంటే యూనివర్స్ ఎప్పుడు నాకు తెలిసి ఎప్పుడు సపోర్ట్ చేస్తుంది అంటే 100% నీ మనస్ఫూర్తిగా నువ్వు ఏదైతే చేస్తావో అది న్యాయంగా ఉన్నది, మనస్ఫూర్తిగా ఒక గుడ్ అటెంప్ట్ చేస్తున్నాము అంటే. డైరెక్టర్ ఒక కాన్సెప్ట్ తోటి వచ్చాడు. మల్లేశం కూడా ఒక 6th class డ్రాప్ అవుట్ మిషన్ ఇన్వెంట్ చేశాడు తల్లి కోసం. అది హానెస్ట్ అటెంప్ట్. అది దానికి నేను మ్యూజిక్ చేయడం ఇట్స్ మై ఆనర్డ్ ప్రివిలేజ్ నాకు. అది దండోరా కూడా ఒక క్రిమినేషన్ అంటే చావుకి కూడా వాల్యూ లేకుండా ఉన్న దాన్ని ఎట్లా చేంజ్ అయింది. అది ఇట్ ఇన్స్పిరేషన్. అంటే 100% మనం దానికి న్యాయం చేస్తాం కదా. ఇప్పుడు ఎవరికన్నా ఏదైనా అన్యాయం అవుతుందంటే మన బ్లడ్ లను ఒక ఇది వచ్చేస్తుంది, అట్లెట్లా అన్యాయం అవుతుంది లేదని వి ఆల్ గో అండ్ ఫైట్ ఫర్ అ రైట్ కాజ్ కదా. అట్లా ఎప్పుడైతే రైట్ కాజ్ కోసం మనం ట్రై చేసి దాన్ని మనం అచీవ్ చేస్తామో ఐ థింక్ యూనివర్స్ కూడా సపోర్ట్ చేస్తుంది అనేది ఐ స్ట్రాంగ్. గ్రేట్ సార్, గ్రేట్ సార్. జస్ట్ మీ ఫిల్మోగ్రఫీ చూస్తుంటే నాట్ లైక్ ఏ రెగ్యులర్ కమర్షియల్ ఫిల్మ్స్, ఎప్పుడు కూడా దాని వైపు కూడా చూసినట్టు నాకు అనిపించట్లేదు సార్. అంటే ఎంత హానెస్ట్ ఫిల్మ్ టెక్నీషియన్ మీరు, మీ దగ్గరకు వచ్చే ఫిల్మ్ మేకర్స్ కూడా అలాంటిదే. అప్పటికి అప్పుడున్న ఆ జానర్ సినిమాని ఏదో విధంగా పాత్ బ్రేకింగ్, స్టీరియో టైప్ ని బ్రేక్ చేసి సంథింగ్ న్యూ
మీరు దాని నుంచి ఎక్స్ప్లోర్ చేస్తూ వాళ్ళు మా నుంచి ఎక్స్ప్లోర్ చేయడం, ఇస్ ఇట్ సంథింగ్ మార్క్ గారి నుంచి ఆ మార్క్ క్రియేట్ చేశారో అనిపిస్తుంటుంది. వాట్ అబౌట్ యువర్ థాట్? అంటే మీరు చేస్తున్న డైరెక్టర్స్ కానీ, చేస్తున్న ఫిల్మోగ్రఫీస్ కానీ, ఇవన్నీ చూస్తుంటే అందరూ వెళ్తున్నట్టు 4 సాంగ్లు ఉండాలి, ఇప్పుడు ఈ సాంగ్ బాగా పాపులర్ చేసేయాలి, ఇది రీల్ ఫార్మాట్లో హైలైట్ చేయాలి, ఏం చేయాలి, ఈ టెంప్లెట్స్ ఎప్పుడు మీ దగ్గర మేము చూడలేదు, అలా ఎప్పుడు మీరు వర్కౌట్ కూడా చేయలేదు. అందులో ఎలా పడలేదని, ఆ లూప్ లో ఎలా పడలేదా? ఓకే, యాక్చువల్ గా ఆ లూప్ ఏంటో ఇప్పుడు నేను అర్థం చేసుకున్నా. ఇప్పుడు అర్థమైంది నాకు. అంటే ఒక పాస్ట్ ఇప్పుడు జాంబీ రెడ్డిలో కూడా కమర్షియల్ ఆస్పెక్ట్ ఉంటది, అట్ ద సేమ్ టైం కొత్త కంటెంట్ ఉంటుంది. సో ఎంత కమర్షియల్ ఉన్నా ఒక కొత్త కంటెంట్ ఉంది అనుకోండి అండి, ఐ వుడ్ లవ్ టు డూ అండ్ కమర్షియల్లీ హిట్ ఇవ్వగలుగుతాం. అది ఒక కాన్ఫిడెన్స్. ఎందుకంటే ఆ సినిమా అయ్యాక, ఫస్ట్ సినిమా అయ్యాక ద వెరీ నెక్స్ట్ టూ ప్రాజెక్ట్స్ వచ్చాయి, 2-3 ప్రాజెక్ట్స్ వరకు వచ్చాయి కమర్షియల్. అవి అవుట్ అండ్ అవుట్ కమర్షియల్. అసలు ఇట్లా చూస్తే మొత్తం మ్యూజిక్ వచ్చేయాలి, ఎలివేషన్స్ ఉండాలి. అది ఆ మూమెంట్లో అంటే ఆ సినిమా చేసేది ఇట్స్ వెరీ ప్రాక్టికల్, వెరీ లాజికల్, వెరీ డీప్ డెప్త్ ఎమోషన్స్ ఉంటది, సైన్స్ ఉన్నది, చాలా థింగ్స్ బిహైండ్ ఉన్నాయి. అలాంటి వాటికి అట్లా మ్యూజిక్ చేయడమే నాకు తెలుసు. సడన్ గా జస్ట్ ఆయన ఒక అతను ఇట్లా అమ్మాయిని ఇట్లా తిప్పగానే హ్యూజ్ మ్యూజిక్ రావాలని నాకు తెలియదు. ఇట్ డజంట్ మేక్ సెన్స్ కదా అనిపిస్తుండే అప్పట్లో. అప్పుడు వాళ్ళు కమర్షియల్ సినిమా అంత బాగుంది. నేనేం ఫీల్ అయ్యాను అంటే దట్ ఈస్ నాట్ మై ఎనర్జీ ఆర్ యునో, నేను ఇంకా అంత ఎదగలేదు మ్యూజికల్ గా, ఫిలిమ్స్ కి కమర్షియల్ మ్యూజిక్ కొట్టే అంత ఎదగలేదు. ఇప్పుడు చేసి అనవసరంగా తిట్లు తినే బదులు చేయకపోవడం బెటర్ అని చెప్పి నేనే డ్రాప్ అయ్యానండి ఆ సినిమాలో. కానీ ఐ వాజ్ కాన్స్టెంట్లీ వర్కింగ్ ఆన్ ఇట్. కమర్షియల్ ఆస్పెక్ట్ ఎలా ఉంటుంది, దానికి ఎలా చేయాలని. సో జాంబీ రెడ్డి వాజ్ మై ఫస్ట్ కమర్షియల్ హిట్ యాక్చువల్ గా. దాని తర్వాత అర్థమైంది ఒక హీరోకి ఎలివేషన్స్ ఎలా ఇవ్వాలి, ఎలా ఇస్తే ఎలా పండుతుంది, ఒక కొత్త హీరోకి ఎలా ఇస్తే ఎలా పండుతుంది, ఒక సీనియర్ యాక్టర్ కి ఎలా చేస్తే ఉంటది అనేది ఆ పల్స్ అర్థమైపోయింది. సో నౌ ఐఎమ్ హోపింగ్ అండ్ రియల్లీ వెయిటింగ్ ఫర్ అ నైస్ కమర్షియల్ ఫిలిం. ఐ విల్ గివ్ మై బెస్ట్. గ్రేట్ సార్. మీరు ఇందాక అంటున్నట్టు ఒక హీరోకి ఎలా ఎలివేట్ చేయాలో మీరు కనుక్కున్నారు. కానీ నేను దండోరా ప్రసాద్ ల్యాబ్లో చూస్తుంటే ఆ దండోరా ట్రాక్ సాంగ్ వస్తుంటే అక్కడ ఉన్న సిచ్యువేషన్ మీరు ఎలివేట్ చేశారు మోర్ దెన్ అక్కడ ఉన్న క్యారెక్టర్స్ కానీ. అది కానీ ఐ థింక్ దిస్ ఈజ్ నెక్స్ట్ లెవెల్. ఒక ఆడియన్స్ హై ఇచ్చేది అక్కడ చూస్తే నేను యాక్టర్ని కాదు, ఆ సిచ్యువేషన్ ని మీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అలా లేపుతుంటే దిస్ ఇస్ ద రియల్ ఎలివేషన్ వాట్ ఐ ఫీల్. ఇలాంటివి ఎలా క్యాచ్ చేస్తారు అనేది. అయితే ఇదే హీరో. ఇప్పుడు హీరోని ఎట్లా ఎలివేట్ చేయాలన్నాను కదా, ఇప్పుడు కథే హీరో అయినప్పుడు కథని ఎట్లా ఎలివేట్ చేస్తాం, ప్రతి సీన్ లేపుతాం కదా. సో దట్ ఈస్ ద మ్యాజిక్ ఇన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్. గ్రేట్ సార్. బట్ దండోరా ఈజ్ సంథింగ్ క్వైట్ డిఫరెంట్ కదా సార్ మీకు సాంగ్స్ విషయంలో కూడా. ఎందుకంటే మాకు లాస్ట్ సినిమాలోనే మొత్తం అంతా అయిపోయిన తర్వాత, నవదీప్ గారు అంతా అయిపోయిన తర్వాత ఆయన వచ్చి ఆ వైబ్ ఆఫ్ మీరు అది చూపిస్తారు నవదీప్ గారిది, అదొక మంచి ప్యూర్ నాట్ డబ్బులతో చూపిస్తారు. మళ్ళీ ఇప్పుడున్న జెన్జీకి ఆ లవ్ కి అన్నానికి పిల్లా సాంగ్ మంచిగా వస్తుంది. అండ్ ఆ ప్యూర్ సోల్ ఎసెన్స్ ఆఫ్ లవ్ ఎలా ఉంటుంది సార్ శివాజీ గారికి అండ్ అలాగే బిందు మాధవ్ గారికి? వాట్ బ్యూటిఫుల్ సార్. అంటే మేము బయట నుంచి ట్రైలర్ లో చూస్తున్నప్పుడు ఇది కూడా అలాంటి క్యారెక్టర్స్ ఏమో అనుకుంటూ ఉంటాం, బట్ దే ఎంటర్ అయిన తర్వాత ఆ సాంగ్ విన్న తర్వాత హౌ బ్యూటిఫుల్. అంటే ఇంత ఎక్స్ప్లోర్ చేసేది చాలా రేర్ గా దొరుకుతూ ఉంటుందేమో అని అనుకుంటున్నాను సార్. యా కరెక్ట్ అండి. ఇప్పుడు ఈ దండోరాలో ఏమైంది అంటే మేబీ ఒక్కొక్క సాంగ్ ఇట్లా బ్లాక్ బస్టర్ అవ్వలేదేమో, ఓకే, బట్ ఆ సాంగ్ పర్టికులర్ గా ఆ సినిమాకి సంబంధించి జస్టిఫై చేసిందా లేదా అనేది ఇంపార్టెంట్. సో ఇప్పుడు రీల్స్ లల్లా లేకపోతే ఇన్స్టాగ్రామ్ లో సోషల్ మీడియాలో వైరల్ అవ్వలేదేమో అంతా, కానీ సినిమాకి న్యాయం చేసినాయా లేదా, అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ న్యాయం చేస్తారు, అట్లా ఓవరాల్ గా చూసి ఇస్తారు. ఈవెన్ జ్యూరీ మెంబర్స్ కూడా మన తెలంగాణ స్టేట్ అవార్డ్స్ లో ఓవరాల్ పర్స్పెక్టివ్ చూసి ఇస్తారు. ఇప్పుడు ఒక్క పాట హిట్ అయ్యి మ్యాసివ్ హిట్ అయిపోయి మిగతా అంతా నార్మల్ గా ఉండి లేకపోతే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కొంచెం వీక్ ఉందానికి ఇవ్వరు. దట్ ఈస్ నాట్ ఫిల్మ్ మ్యూజిక్, దట్స్ అ ప్రైవేట్ ఆల్బమ్ సాంగ్ కిందకి వస్తుంది. సో ఫిల్మ్ మ్యూజిక్ అంటే ఫిల్మ్కి తగ్గట్టు ఇచ్చామా లేదా అనేది మ్యాటర్స్. నేను ఎప్పుడు అదే థ్రైవ్ చేశాను. నేను సపరేట్గా ఇప్పుడు రీల్స్ కోసము నేను ఒక సాంగ్ సినిమాలో పెట్టడం ఇట్స్ వెరీ రాంగ్ డీవియేషన్ అది. కరెక్ట్. సో ఈ మధ్యలో కొంచెం జనాల కోసము కొంచెం వీటి కోసం మన డైరెక్టర్స్ అలా చేస్తున్నారు, కానీ ఈవెన్ దే డోంట్ లైక్ టు డూ దాట్. దే వాంట్ ద ఫిల్మ్ టు బి లైక్ ఎ ఫిల్మ్. సో దాంట్లో నేను వస్తాను. ఫిలింకి న్యాయం చేసామా లేదా అనేది మ్యాటర్స్ టు మీ. దాని తర్వాత జనాలకి వెళ్ళి రియల్ గా నచ్చి అందరు పాడుకుంటున్నారంటే ఐల్ బి ద హ్యాపీయెస్ట్ పర్సన్.
సార్ డెఫినెట్లీ పర్సనల్ లైఫ్ ఆర్ ప్రొఫెషనల్ లైఫ్ సంథింగ్ ఆ మధ్యలో చిన్న థిన్ లైన్ ఉంటుంది కదా. బట్ మీతో వర్క్ చేసిన ఒక 2-3 డైరెక్టర్స్తోని అప్పుడు ఎప్పుడైనా మాట్లాడుతున్నప్పుడు మార్క్ అన్నిట్లో కూడా అంత ప్రాక్టికల్గా ఉండని ట్రై చేస్తూ ఉంటారు, వెదర్ ఇట్ ఇస్ ప్రొఫెషన్ కానీ పర్సనల్లో కానీ. సినిమా దగ్గరకు వచ్చినా కూడా ఇప్పుడు ఈ సిచ్యువేషన్కి ఇలాంటి మ్యూజిక్ అవసరమా లేదా, అసలు ఇది వర్కౌట్ అవుతుందా లేదా, లేకపోతే అందరిలాగా ఇప్పుడు ఆ లూప్లోకి పడిపోయి దాని వెనకాల పరిగెట్టాలా. బట్ ఒక డైరెక్టర్స్ కానీ ఒక టెక్నీషియన్స్ కానీ మీరు ఎలా లాక్కుంటున్నారండి ఆ ప్రాక్టికల్లో వాళ్ళని తీసుకెళ్ళి, ఇది సార్ బయట జరుగుతుంది మనం ఇలా వెళ్ళాలి, ఇదంతా ఎలా కన్వే చేస్తున్నారు ఆ మైండ్ త్రూ ప్రాసెస్ అనేది? ఏం లేదండి. కొంత ఇప్పుడు నాతో ఇప్పటి వరకు వర్క్ చేసిన, నేను వాళ్ళతో వర్క్ చేసిన డైరెక్టర్స్ వాళ్ళందరూ నాకు వాళ్ళకి చాలా ఓపెన్ డిబేట్స్ అవుతుంటే దే ఆర్ ఓకే విత్ ఇట్. దే ఆర్ ఓకే విత్ టు ఈవెన్ అంటే వాళ్ళ కంటెంట్ ఏదైతుందో ఆ కంటెంట్ లో ఒక లైన్ ఏదైతుందో అది బాగాలేదు అని నేను అంటే బాగాలేదని నేను క్యాజువల్ గా అన్నాను. బాగాలేదు, ఎందుకు బాగాలేదు, ఆల్టర్నేట్ ఏముంటే బాగుంటుండే, దానివల్ల ప్రాబ్లమ్స్ ఏమవుతున్నాయి అనేది ఇదంతా చెప్తాను. కాబట్టి వాళ్ళు ఎవ్వరు ఇప్పటి వరకు డైరెక్టర్ ఈగోకి తీసుకోలేదు. అవునా, ఓకే, లెట్ మీ వర్క్ అన్ అదర్ వన్ అని అలా వర్క్ చేసుకొని తీసుకొస్తారు. ఇప్పుడు కొత్త డైరెక్టర్స్ కూడా ఒకవేళ సినిమా అయిపోయింది అనుకోండి, సినిమా నేను చూసినప్పుడు కానీ కథ చెప్పేటప్పుడు కానీ కథ చెప్పిన తర్వాత మొత్తం పాయింట్స్ రాసుకుంటాను. ఎక్కడెక్కడ ఏమేమి అనిపించింది డీటెయిల్గా వాళ్ళ కలర్ నుంచి ప్రతి ఒక్కటి. ఇన్స్టెడ్ ఆఫ్ పెన్సిల్ వాడారు అనుకో, పెన్సిల్ ఎందుకు, పెన్, అంత డీటెయిల్గా మొత్తం ఒక గ్రాఫ్ ఒక 30-40 పాయింట్స్ నేను వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. చూడండి, నేను ఒక ఆడియన్స్గా విన్నా, నాకు అనిపించింది ఇది, మీరు ఒక్కసారి ఇది వర్కౌట్ చేయండి. నేను మ్యూజిక్ చేసినా ఎవరు మ్యూజిక్ చేసినా అండి రేపటి దాన్ని రివ్యూ రైటర్స్కి తెలిసిపోతుంది, వాళ్ళకి ఇట్లా పడతారు అవి. సో అది కాకుండా ఒక్కసారి చూడండి అని ఇచ్చినప్పుడు ఇప్పటివరకు అయితే చాలా పాజిటివ్గా తీసుకున్నారు. సో అదే నాకు రాజు గారికి కూడా అవుతుంది అనమాట. మల్లేశం డైరెక్టర్, రాజ్ గారు 23 కూడా మీరు వర్క్ చేశారు ఆయనతో. సో దానికి 23కి నేను అడిషనల్ రైటర్. ఓకే, సో అలా హ్యాపీగా అంటే కలిసి పనిచేసేటప్పుడు ఎండ్ ఆఫ్ ద డే అందరం పనిచేసే సినిమాకి, మ్యూజికే కానీ డిఓపి కానీ డైరెక్టర్ అందరం ఒక సినిమా కోసమే. కాబట్టి ఆ సినిమా ఉంటది చాలా ఈ డిస్కషన్స్ లో ఈగో లేదనుకోండి అండి మధ్యలో. విల్ వర్క్ ఆల్వేస్ టుగెదర్. ఓకే, గ్రేట్. బట్ ఈ రైటర్ షూస్ ఎలా అనిపించాయి సార్ 23కి? వీఆర్ ఆల్సో క్వైట్ సర్ప్రైజ్. నేను సర్ప్రైజ్ ఎందుకంటే ఐ డెంట్ ఎక్స్పెక్ట్ విల్ పుట్ అ క్రెడిట్. దట్ ఈస్ హౌ ఐ యామ్ విత్ ఆల్ మై మోస్ట్ ఆఫ్ మై ఫిలిమ్స్. మేము డిస్కస్ చేస్తాం, కొన్ని ఇన్పుట్స్ పెడతాం, కొన్ని నాకే ఫన్నీ అనిపిస్తుంది, చిచి డైరెక్టర్ అంత ఖతర్నాక్ రాసి నేను ఈ చిన్న పాయింట్ గురించి చెప్పడం ఏంది అని. సో డైరెక్టర్ ఈస్ ఆల్వేస్ బిగ్ అండ్ హీ ఓన్స్ ద కాన్సెప్ట్ అండ్ ద రెస్ట్ ఈజ్ అ కెప్టెన్ ఆఫ్ ద షిప్. రెస్ట్ ఆఫ్ ద టీమ్ వాళ్ళు వింటారు. నేను యాజ్ అ మ్యూజిక్ డైరెక్టర్ గా నేను చూస్తా, విజువల్స్ చూస్తాను, స్టోరీ వింటాను, సాంగ్స్ చేస్తాను. కాబట్టి నాకేదైనా అనిపిస్తే చెప్తాను. అది వాళ్ళు కొంతమంది తీసుకుంటారు, తీసుకోరు, బట్ దట్ ఈస్ అప్ టు దెమ్. అయితే ఇవ్వడంలో అప్పుడప్పుడు ఐ మై సెల్ఫ్ ఫైండ్ ఇట్ వెరీ ఫన్నీ. ఏంటి ఇట్లా చెప్పాను, వాట్ ఏ స్టూపిడిటీ అనిపిస్తుంది. సో ఇట్స్ అ వైస్ వర్సా, దట్ ఈస్ హౌ ద ఫిలిం వర్క్స్. సార్ ఇందా మీరు మాట్లాడుతూ ఇప్పుడు ఆ కమర్షియల్ సినిమా మీటర్ ని చాలా బాగా పట్టేసుకున్నాను అన్నారు కదా. సో ఇలాగే ఇప్పుడు ఆడియన్స్ మైండ్ కూడా పట్టేసుకున్నారా? ఇప్పుడు మా ముందు ఎక్కువ కనబడుతున్నారు మార్క్ గారు. ఒకప్పుడు మంచి మంచి సినిమాలు చేసినా మా ముందు చాలా రేర్ గా వచ్చేవారు. ఆ రీజన్ ఏంటి అండ్ ఇప్పుడు దాన్ని ఎలా ఫైండ్ అవుట్ చేయగలిగారు లాస్ట్ గా? అంటే నాకు అది దాన్ని ఏమంటారు, ఇంట్రోవర్టా ఇన్సెక్యూరా, నాకేంటో వర్డ్ నాకు కరెక్ట్గా రావట్లేదు. బట్ ఒక మైక్ ముందు లేకపోతే కెమెరా ముందు రావాలంటే చాలా చాలా ఇబ్బంది. ఓకే ఫస్ట్ థింగ్. ద సెకండ్ థింగ్, ఆడియన్స్ తో ఇంటరాక్ట్ అవ్వాలన్నా కూడా నాకు ఇబ్బందే. సో అందుకే నాకు చాలా అంటే ఐ ట్రై టు మెయింటైన్ వెరీ లో ప్రొఫైల్ అండ్ ఐఎమ్ హ్యాపీ విత్ దట్. కానీ ఇప్పుడు ఇంకా అవార్డు వచ్చిన తర్వాత నాకు కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది నా మీద. నాకు లేదు, నేను జనాల దగ్గరికి వెళ్ళి మాట్లాడగలుగుతాను, ఐ కెన్ గో అండ్ టాక్ టు దెమ్ అనిపించింది. సో ఇప్పటి నుంచి నేను ఐ ట్రై టు బీ మోర్ ఆఫన్ అండ్ ఐ ఇంటరాక్ట్ విత్ పీపుల్ అట్లీస్ట్ హూ లవ్స్ మై మ్యూజిక్. సార్ అంటే మ్యూజిక్ ఎప్పుడు వినబడుతూ ఉంటుంది సార్, దానికి చావు లేదు. బట్ మీరు కనబడుతూ ఉంటేనే మాకు ఇంకా హ్యాపీ. అసలు ఏ మ్యూజిక్ డైరెక్టర్స్ అని అంతే మీరు చాలా బాగా వినపడేలాగా ఇయర్స్ ఆఫ్ ఏజెస్ అది నడిచేలా చేస్తూ ఉంటారు. బట్ చాలా కొంతమంది కనబడతారు బయట, అదే మాకు మెయిన్ ప్రాబ్లం. అంటే ఇప్పుడు ఒక నోన్ పర్సన్ ఉన్నాడు, తనకి ఫోన్ చేయాలి, జనరల్ గా ఫోన్ చేసి మాట్లాడతారేమో, కానీ నాకు ఎట్లుంటుంది చేయాలా వద్దా అన్నట్టు ఉంటుంది.
సో అదే ఆడియన్స్ ఇంటరాక్ట్ అవ్వాలా వద్దా వాళ్ళు ఎప్పుడు ఏ మూడ్లు ఉంటారో తెలియదు అన్నట్టు ఉంటుంది. బట్ I wanted to come, wanted to interact with people much now. Yeah. గ్రేట్ సార్. సార్ అంటే చైల్డ్హుడ్ అనేది డిఫరెంట్గా ఉండొచ్చు, బట్ ఎవ్రీ సండే హౌ యూ పర్ఫార్మ్ అట్ ద చర్చెస్. సో ఆ టైం నుంచి ఇప్పుడు ఒక కమర్షియల్ సినిమాకి చేసే మ్యూజిక్ వరకు ఎదిగారు. ఎప్పుడు దీన్ని మీరు ఎప్పుడైనా, నేను మ్యూజిక్ని ఎప్పుడు సీరియస్గా తీసుకోలేదు, జస్ట్ ఐఎమ్ ఎంజాయింగ్ దట్ మ్యూజిక్, ఆ ప్యాషన్ లోపల ఉంది, సో దాన్ని ఎంజాయ్ చేస్తాను. బట్ వాట్ ఇన్స్పైర్స్ యూ టు, అంటే ఈ జర్నీని ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి ఇక్కడికి తీసుకురావడానికి వన్ మూమెంట్ ఏదో ఒకటి ఉంటుంది కదా సార్? డ్రైవ్ అనేది అంటే ప్రతి మనసులో ఒక డ్రైవ్ అనేది ఉంటుంది. నీ మనసులో ఉంటుంది, నా మనసులో ఉంటుంది. ఆ డ్రైవ్ పాయింట్ ఏంటి? ప్రతిరోజు ఇప్పుడు మన లైఫ్లో ఆ డ్రైవ్ పాయింట్ లేదనుకోండి, ఆ రోజు పరమ బోర్ కొడుతుంది మనకి. ఎన్ని చేస్తున్నా బోర్ కొడుతుంటుంది, ఎందుకంటే ఒక డ్రైవ్ పాయింట్ ఉంటుంది లైఫ్లో. డ్రైవ్ పాయింట్ ఉండాలి. అది దేనికో ఒకదానికి. కొన్ని ఇప్పుడు అదే చెప్పాను కదండి, ఒక 2-3 months నుంచి దండోరం మీదనే కూర్చున్నా. దట్ వాజ్ మై డ్రైవ్ పాయింట్ అండ్ ద రిజల్ట్ హాస్ కమ్. రిజల్ట్ వచ్చింది, కానీ నేను యుఎస్లో ఉన్నా. 1 month నేను జాన్లో యుఎస్లోనే ఉన్నా. ఐ వాజ్ నాట్ హియర్. దండోరా మూమెంట్ ఆ ఓటీటీలో వచ్చినప్పుడు వీళ్ళందరూ యూనో దే ఆర్ ఆల్ హ్యాపీ, ఎందుకు ఓటీటీలో వర్కౌట్ అవుతుంది. నా డ్రైవ్ అయిపోయింది. ఓకే, రిజల్ట్ ఐ విల్ నాట్ వెయిట్. వెళ్ళిపోయా. అక్కడ ఐ హ్యాడ్ కపుల్ ఆఫ్ బిజినెస్ మీట్స్. అక్కడ అదొక డ్రైవ్ ఉండే నాకు, అండ్ డ్రైవ్ కూడా చేశాను అనుకోండి. సో అది అయిపోయి వచ్చా. దెన్ గద్దర్ అవార్డ్స్ యూనో థింగ్ వచ్చి, ఇది ఇప్పుడు ఈ డ్రైవ్ లో ఉన్నాను. సో మనిషికి ఒక డ్రైవ్ ఉండాలి అనేది ఐ బిలీవ్. అట్ లాస్ట్ ఇయర్ ఐ వాంటెడ్ టు హ్యావ్ నైస్ ఫోటోగ్రాఫ్ చేయాలని ఉండే. సో లైకా అని ఒక కెమెరా కొన్నా, Q2 తీసుకొని యూరప్కి వెళ్ళి ఫుల్ ఫొటోస్ అన్ని తీయడము. అది నాట్ టు షో కేస్, బట్ ఫర్ మై పర్సనల్ సాటిస్ఫాక్షన్. గ్రేట్. బట్ ఇది అంటే ఆ మంత్రం ఎలా తెలిసేసుకున్నావు సార్? ఇప్పుడు మేమందరం కూడా లైఫ్లోని కష్టపడాలంటే డబ్బు కావాలి, సో మాకు ఎంత వస్తున్నా ఇంకా సరిపోవట్లేదు, మేము దాని గురించి ఇంకా కష్టపరిగెడుతున్నాం. బట్ మీ దగ్గర ఉన్న దాంట్లోనే మీరు ఆ లైఫ్ని ఎలా ఎంజాయ్ చేయాలి, దాన్ని ఎలా ఫ్లరిష్ చేసుకోవాలి, మీకు అది ఎలా తెలిసిపోయింది అప్పుడే? అంటే ఇది పాయింట్ ఏంటంటే వెరీ సింపుల్ థిన్ లైన్ ఇది. డబ్బు కోసం మనం పరిగెత్తినప్పుడు డబ్బు ఎప్పుడు రాదు. నీ ప్రొఫెషన్ని నువ్వు చూస్ చేసుకున్న ప్రొఫెషన్ వెనకాల పరిగెత్తినప్పుడు డబ్బు ఆటోమేటిక్గా వస్తుంది. సో నీ నీ ప్రొఫెషనే, నీ ప్యాషనే నీకు ఆటోమేటిక్గా డబ్బులు తీసుకొస్తుంది. దాని గురించి మనం వరి అవ్వద్దు. నేను వరి అయిన రోజులు నా దగ్గర డబ్బులు లేవు. ఎంత వరి అంటే డే అండ్ నైట్ నిద్ర లేకుండా దాని గురించి, డబ్బు గురించి, సినిమాల గురించి నేను ఎప్పుడు అవుతా ఎప్పుడు అవ్వలేదు. 4 years అవ్వలేదు. నేను చట్ అని వదిలేసిన. నేను అసలు దాని గురించి ఆలోచించడం మానేసి నా ఓన్గా నేను వర్కౌట్ చేయడం స్టార్ట్ చేశా. నా ఓన్గా నేను డిజైన్, నా లైఫ్ని ఇట్లా డిజైన్ చేసుకోవాలి. రూపాయి లేదు, నేను అట్లా డిజైన్ చేసుకోవాలని డిసైడ్ అయ్యా. అప్పుడు సడన్గా నేను ప్రశాంత్ గారు కలిసి క్రియేటివ్ థాట్స్ ఎక్స్చేంజ్ చేసుకొని, తను డైలాగ్ ఇన్ ద డార్క్ అని, నేను దానికి ఇండియాస్ ఫస్ట్ వర్చువల్ ఆడియో నేను దాన్ని తీసుకురావడము, తను ఆ కాన్సెప్ట్ తీసుకురావడం. దెన్ స్లోగా పీపుల్ స్టార్టెడ్ లైకింగ్, అరే వాట్ దిస్ గైజ్ ఆర్ అప్ టు, కొత్త ఏదో చేస్తున్నారు, మార్క్ ఏదో కొత్తగా చేస్తున్నాడు, ఈ అటెంప్ట్స్ ఏంటి, మ్యూజిక్ ఏంటి, అట్లా అసలు నేను ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు దట్ ఐ విల్ కమ్ టు దిస్ లెవెల్ స్టేజ్ అనేది. అండ్ ఐ విల్ నెవర్ క్యారీడ్ అవే. మళ్ళీ కొంచెం అయిపోయిన తర్వాత I'll have a different drive and I'll go to different places until unless if I have a 4-5 films with a good drive, ఈ ఇయర్ నెక్స్ట్ ఇయర్ అంతా ఈ 2026 అంతా నేను దాంట్లో బిజీ ఉంటా. లేదనుకోండి I'll have another drive. కరెక్ట్. మళ్ళీ నా పాత బండి తీస్తాను, రిపేర్ చేసుకుంటాను, మళ్ళీ తీసుకొని తిరుగుతా. వాట్ ఎ బ్యూటిఫుల్ డ్రైవ్. లైఫ్ ఈజ్ ఇంపార్టెంట్. yes కరెక్ట్. మన ప్రొఫెషన్ ఏదైతే ఉందో, మీడియా, మీకు మీడియా ఉండొచ్చు, నాకు మ్యూజిక్ ఉన్నది, యాక్టర్స్కి యాక్టింగ్ ఉండొచ్చు. ఇది సినిమాలు అనేది ఇట్స్ పార్ట్ ఆఫ్ లైఫ్. దట్ ఈస్ నాట్ ఓన్లీ ద లైఫ్. డబ్బులు అనేది అవసరం మనకి, ఇట్స్ పార్ట్ ఆఫ్ లైఫ్. దట్ ఈస్ నాట్ ది ఓన్లీ లైఫ్. ఇది అర్థం చేసుకోకుండా చాలా మంది, అంటే సిన్స్ యూ రైజ్ ద టాపిక్ ఆఫ్ ఫినాన్షియల్ ఇట్లుంటది, ఇది జనరల్ ఆడియన్స్, అంటే జనరల్ నార్మల్ మన మిడిల్ క్లాస్ వాళ్ళకి కూడా ఏంటంటే చాలా హ్యాపీగా ఉండొచ్చు, కానీ అనవసరంగా ఈ క్రెడిట్ కార్డ్స్ అని వాటికి ఇంట్రెస్ట్లు కడుతూ జీవితం ఎండ్ అయిపోతుంది. దాంట్లోనే డ్రీమ్స్ అన్ని హోల్డ్ అయిపోతాయి.
నేను ఎట్లా ఆలోచిస్తానంటే డబ్బులు సేవ్ చేసుకోవాలి, నీకు నువ్వు ఎంజాయ్ చేయి. కావాలంటే ఎక్కువ డబ్బులు ఉన్నాయి అనుకో, తీసుకొని వెళ్ళి బ్యాంకుకి ఇచ్చి ఉల్టా నువ్వు ఇంట్రెస్ట్ తీసుకో. కరెక్ట్. కానీ నీ లైఫ్లో ఏదైతే మెయిన్ మోటివ్ ఉందో, నీ లైఫ్ని ఎంజాయ్ చేయాలి, ఎంగేజ్ పెట్టుకోవాలి, కొత్త థింగ్స్ నేర్చుకోవాలి అనేది, అది ఎప్పటికీ పోవద్దు. సూపర్ సార్. మ్యూజిక్ ఇస్ ఎ క్రియేటివ్ స్పేస్, Yeah. మా అందరికీ అది తెలుసు. ఆ స్పేస్లోకి మీరు ఎలా ఎంటర్ అవుతారు? ఒక కొత్త సినిమా వచ్చింది, డైరెక్టర్ ఎక్స్ప్లెయిన్ యూ ద సిచ్యువేషన్ కానీ క్యారెక్టర్స్ కానీ ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఆ స్పేస్లోకి ఎలా ఎంటర్ అయ్యి దాని నుంచి అవుట్పుట్ ఎలా బయట తీసుకొస్తారు? మీ వే ఆఫ్ ప్రాసెస్ ఎలా ఉంటుందండి? డైరెక్టర్ వచ్చి నాకు కథ చెప్తాడు, కథ చెప్పి వెళ్ళిపోతాడు. నేను దాని గురించి ఆలోచిస్తుంటా లూప్లా. ఓకే. ఆలోచిస్తూ నేను ఇన్స్ట్రుమెంట్స్ పట్టుకుంటాను. నాకు పియానో రెగ్యులర్ అనిపించింది అనుకోండి, ఇంకే వేరే ఇన్స్ట్రుమెంట్ తీసుకుంటాను. ఇప్పుడు దండోరా టైటిల్ సాంగ్ నేను కీబోర్డ్ మీద గిటార్ మీద చేయలేదు, కాహన్ మీద డ్రమ్ మీద దద్దన్ 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 కొట్టుకుంటా వచ్చిన సాంగ్ అది. సో ఐ వర్క్ సాంగ్స్ లైక్ దాట్. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ వచ్చేసరికి డైరెక్టర్ కూడా ఏం చెప్పని అవసరం లేదు, తను చెప్పేశాడు, విజువల్ చెప్పేశాడు. తను ఏం తీయాలనుకుంటున్నాడు, మ్యూజిక్ ఎలా ఉండాలన్నా విజువల్ చెప్పేశాడు. నౌ ఇట్ ఈస్ మై ఎక్స్పర్టీస్ టు బ్రింగ్ వాట్ దట్ విజువల్ వాంటెడ్. ఓకే. సో నేను ఆ విజువల్ చూసినప్పుడు ఆ విజువల్కి ఏం వేస్తే సెట్ అవుతుంది, ఏ టోన్ వేస్తే బాగుంటుంది అని డిసైడ్ అయ్యి నేను మ్యూజిక్ చేస్తాను. డైరెక్టర్ వచ్చి వింటాడు, నచ్చింది, నచ్చలేదంటే ఎందుకు నచ్చలేదు చెప్పండి అని అడుగుతా. ఓకే. లేదు ఇది అని ఒక రీజన్ ఇస్తారు నాకు. ఇది నేను హీరోయిన్ పర్స్పెక్టివ్ అనుకున్నా, హీరో పర్స్పెక్టివ్ అనుకోలేదు అని నాకు చెప్తాడు. లేదా హీరోయిన్ పర్స్పెక్టివ్ కాదు, హీరో పర్స్పెక్టివ్ కాదు, అసలు థర్డ్ పాయింట్ ఆఫ్ వ్యూ అనుకున్నాను. ఈ పాయింట్ ఆఫ్ వ్యూ డిఫరెన్సే వస్తుంది. మ్యూజిక్ నచ్చలేదంటే అది మ్యూజిక్ బాగాలేదని కాదు, అపశృతి కొట్టినాను కాదు, అక్కడికి సింక్ అవ్వలేదని అర్థం. సో అది యాజ్ అ మ్యూజిక్ డైరెక్టర్ మనం జనరల్గా మోస్ట్ ఆఫ్ ద మ్యూజిక్ డైరెక్టర్స్ కూడా ఆర్టిస్ట్ ఎస్పెషల్లీ హర్ట్ అవ్వద్దు అనమాట. సో వీ నీడ్ టు అండర్స్టాండ్, ఓకే బాగాలేదు అన్నాడంటే అది ఆ ప్లేస్మెంట్ రాంగ్ ఏమో అని చాలా మందికి తెలియదు, ఎట్లా కన్వే చేయాలనేది తెలియదు. సో అది మనమే అర్థం చేసుకోవాలి. నీ మ్యూజిక్ బాగుంది కాబట్టి నీ దగ్గరకు వచ్చాడు కదా. కరెక్ట్. సో అప్పుడు బాగాలేదు అంటే ఆ బిట్ అక్కడ సింక్ అవ్వట్లేదని, సో అది మళ్ళీ చేంజెస్ చేసి అట్లా దట్ ఈస్ హౌ ద ప్రాసెస్ విల్ హ్యాపెన్. బట్ దండోరాకి 99% అట్లా ఎక్కడ అవ్వలేదు. ఓకే. మొత్తం నేను చేసుకుంటూ వెళ్ళాను, ఫుల్ టెన్షన్స్లలో వస్తారనమాట. ప్రొడ్యూసర్ గారు బెన్నీ గారు, మురళి గారు ఇద్దరు ఫుల్ టెన్షన్స్లలో వస్తారు. మార్నింగ్ అంతా ఏదేదో అయ్యి వస్తారు. ఇక్కడ రాగానే ఇట్లా హీట్ మూమెంట్లు ఉంటారు. మార్క్ ఇట్లా అయిపోయా, సరే మార్క్ ఓకే ఏంటి బ్యాక్గ్రౌండ్స్ విని ఫుల్ రిఫ్రెష్ అయిపోతారు అనమాట. వాళ్ళు ఫుల్ ఎంజాయ్ చేస్తారు. పోతాము, ఛాయ్ తాగుతాము, వస్తాము, మార్క్ ఎంత రిఫ్రెషింగ్ ఉంది మార్క్, ఎంత రిఫ్రెషింగ్ ఉంది మార్క్ అని చెప్తుంటారు. అండ్ యాజ్ అ మ్యూజిషియన్ దట్ ఈస్ వాట్ వీ వాంట్. ఫస్ట్ మన టెక్నీషియన్స్ అందరూ రిఫ్రెష్ అవ్వాలి స్టూడియోకి వస్తే, అండ్ దట్ ఈస్ హౌ వీ వర్క్. గ్రేట్ సార్. బట్ ఎనీ టెక్నీషియన్ మీ దగ్గరకు వస్తున్నప్పుడు మిమ్మల్ని ఇంప్రెస్ చేయాలంటే కొన్ని కీ పాయింట్స్ చెప్పండి మాకు, చెక్ లిస్ట్ కానీ కీ పాయింట్స్ కానీ. వాళ్ళు మీతో వర్క్ చేయాలని మ్యాట్గా ఫిక్స్ అయ్యారు, వాళ్ళ స్టోరీ కానీ లేకపోతే మీకు చెక్ లిస్ట్ ఏముంటాయి అనేది? ఒకటే డ్రైవ్. ఆ కథలో ఏం డ్రైవ్ చేస్తుంది అనేది ఇంపార్టెంట్ నాకు. ఓకే. కథలో వింటా 1-2 hours 3 hours, కొన్ని అయితే 4-5 hours విన్న డేస్ కూడా ఉన్నాయి. విన్ని అందులో ఏం పాయింట్ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది దట్ కెన్ టచ్ మై హార్ట్ ఆర్ ఫీల్ లైక్ డూయింగ్, అరే ఇది చేయాలి మనము అన్న ఆ డ్రైవ్ నాకు రావాలి. అది వచ్చిందంటే నేను హీరోయిన్లు నార్మల్గా చేసినా, ఎక్స్ట్రాడినరీ చేసినా దట్స్ ఓకే ఫర్ మీ. డైరెక్షన్ కూడా కొత్త డైరెక్టర్స్ ఉంటారు, నార్మల్గా డైరెక్షన్ చేసినా, ఎక్స్ట్రాడినరీ చేసినా దట్స్ ఓకే ఫర్ మీ. ఎందుకంటే యాజ్ అ బ్యాక్గ్రౌండ్ ఎక్స్పర్టీస్ సినిమా అంతా చూసినప్పుడు అబ్బా ఇక్కడ హై పాయింట్, ఇక్కడ ఖతర్నాక్ కొడతా మ్యూజిక్ అనేది కాదు. అక్కడ మ్యూజిక్ నేను ఖతర్నాక్ కొట్టినా కొట్టపోయినా సీన్ మండుతుంది ఆల్రెడీ కదా. నేనేం చూస్తానంటే రివర్స్ లో చూస్తాను అనమాట. దిస్ ఇస్ కాల్డ్ రివర్స్ గేమ్. సో ఎక్కడైతే సినిమాలో డిప్స్ అవుతున్నాయో, సినిమాలో ఒక పాయింట్ ఉంటుంది డిప్ అవుతుంటుంది, ఎక్కడెక్కడైతే డిప్ అవుతుంటుందో అక్కడ నేను మ్యూజిక్ లో పెంచుకుంటా. సో ఇట్ విల్ బ్యాలెన్స్ థింగ్స్ అనమాట. గ్రేట్ సార్. సార్ బట్ అంటే బ్యూటిఫుల్ ఫిల్మ్స్ మీద వర్క్ చేసిన మీరు ఆ టైంలోని ఆడియన్స్ కూడా మ్యూజిక్ ని రికగ్నైజ్ చేసే అంత
ఆ మైండ్ స్పేస్ లేదేమో అని నేను అనుకుంటున్నా. ఇప్పుడు అందులోకి వచ్చారు. సో మీరు కూడా అందులోకి ఎంటర్ అయ్యారు. అంటే లైక్ తమన్ గారు, డిఎస్పి గారు, దే ఆర్ అదర్ పార్ట్. మీరు వివేక్ సాగర్ గారు, ఇది ఒక పార్ట్ లా ఉంటుంది. మీరు ఎప్పుడు కూడా బయట ఏం జరుగుతుందో మాకు అనవసరం. జస్ట్ నేను ఎంజాయ్ చేశాను లేదా ఆ సినిమాకి నేను 100% న్యాయం చేశాను, ఈ దారిలో మీరు ఉంటారు. సో మీరు ఆడియన్స్ కి కనెక్ట్ అవ్వడం కొంచెం టైం పడుతూ ఉంటుంది. బట్ ఈ ప్రాసెస్ ని ఇలాగే ట్రస్ట్ చేస్తూ ఎలా ఈ జర్నీని ముందుకు కంటిన్యూ చేస్తూ ఉంటాం. ఆడియన్స్ రికగ్నిషన్ ఇస్ ద ఫైనల్ గా మనకు అది సార్ మెయిన్ వర్డిక్ట్. సో వాళ్ళు గుర్తిస్తే మనకు కొంచెం ఎక్కువ సాటిస్ఫాక్షన్ వస్తుంది. కాబట్టి ఈ ప్రాసెస్ ని ఎలా కంటిన్యూ చేస్తూనే ఉన్నారు ఇన్ని ఇయర్స్ నుంచి. వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. దీనికి నేను ఒక పాయింట్ చెప్తా. అంటే వివేక్ సాగర్, నేను, అంటే యూఆర్ ఆల్ ఇంటూ వన్ సెగ్మెంట్ అదర్ కేటగిరీ. సో వివేక్ సాగర్ పర్స్పెక్టివ్ లో నేను చెప్పలేను, నా పర్స్పెక్టివ్ లో నేను చెప్తా. ఒక సాంగ్ చేసింది నేను నా స్టైల్ గా చేస్తాను, నా వే ఆఫ్ లో చేస్తాను. డైరెక్టర్ కి నచ్చింది, ఇంకా జనాల గురించి పట్టించుకోమో అన్నట్టు. సో ఎలా ఉంటది అంటే, అరే ఇది నా స్టైల్, ఇది నా ఎక్స్పెరిమెంట్, ఇది మీరు కూడా వినండి, మీకు నచ్చితే సరే, లేదు అంటే దట్స్ ఓకే అన్న ఫీలింగ్ లో ఉంటాం. సో నా సాంగ్స్ వెరీ ఫ్యూ ఉన్నారు, వెరీ సెలెక్టివ్ ఆడియన్స్ ఉన్నారు. ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ కంటెంట్. నేను ఎప్పుడైతే మాస్ ఆడియన్స్ ని మైండ్ లో పెట్టుకుంటానో, అప్పుడు కమర్షియల్ సినిమా చేసినప్పుడు ఒక హీరోకి అదే సాంగ్ పడ్డప్పుడు అది వేరే ఉంటుంది. రైట్. అక్కడ నుంచి రిసీవ్ అంటే ఇక్కడంతా మన దారి అంతా రివర్స్ గేమ్ ఉంటుంది. సో సాంగ్ చేస్తా, ఒక ఎక్స్పెరిమెంటల్ సాంగ్ చేస్తా, అది 100% లో ఒక 10%కే నచ్చుతుంది. ఐఎమ్ హ్యాపీ. అక్కడ వరకే నేను ఆలోచిస్తాను. ఎప్పుడైతే కమర్షియల్ గా చేస్తామో, మ్యాసివ్ ఫిలిం ఏదైతే చేస్తామో, దానికి కాంటెంట్ వేరు, అది హీరో టు ఆడియన్స్ ఈ పర్స్పెక్టివ్ ఉంటుంది. కాబట్టి దానికి ఇచ్చే మ్యూజిక్ వేరే ఉంటుంది. ఆ మూమెంట్ ఇంకా నాకు రాలేదు, వచ్చినప్పుడు నేను చూపిస్తా. గ్రేట్ సార్. బట్ తెలుగు ఈజ్ డిఫైన్ లైక్ ఏ కమర్షియల్ సినిమా. తెలుగు సినిమా అంటే కమర్షియల్ సినిమా డిఫైన్ చేసుకుంటాం. అండ్ ఆ టైంలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కమర్షియల్ సినిమా గోస్ట్ అని అందరం కూడా మోస్ట్ హైపర్ సినిమాగా అది హైప్ అయింది. బట్ ఆఫ్టర్ దట్ రిజల్ట్ మీరు ఏమైనా లో అయిపోయారా సార్? ఎందుకంటే ఆ రిజల్ట్ వేరేలా వచ్చుంటే మార్కే రాబిన్ నేమ్ అనేది ఇప్పుడు మాకు వేరేలా వినబడుతుందేమో. ఎస్. సో ఒక టెక్నీషియన్ గా మీరు అంత వర్క్ చేసినా ఆడియన్స్ గా మేము దాన్ని గుర్తించకపోవచ్చు. మా ఎక్స్పెక్టేషన్స్ వేరే, ఆ సినిమాకి వెళ్ళినప్పుడు మమ్మల్ని వేరేలా ట్రీట్ చేసి ఉండొచ్చు, సంథింగ్ ఎనీథింగ్ హ్యాపెన్. బట్ ఒక టెక్నీషియన్ గా మీ సిచ్యువేషన్స్ ఏంటనేది? డెఫినెట్లీ ఫెల్ట్ వెరీ వెరీ బ్యాడ్. ఎందుకంటే చాలా కష్టపడ్డా దానికి. నాగార్జున గారు సార్ రియల్లీ ఈజ్ అ బ్రిలియంట్ యాక్టర్. ఆ సినిమా అంతా అసలు తను చాలా బ్రిలియంట్ యాక్ట్ చేశాడు. బట్ అయినా డైరెక్టర్ ప్రవీణ్ సత్తార్ గారు ఈజ్ వన్ కిల్లర్ డైరెక్టర్. చాలా బాగా తీశాడు, తను బాగా తీశాడు, తను నాగార్జున సార్ చాలా బాగా చేశాడు. నేను కష్టపడ్డా, నేను బ్యాక్గ్రౌండ్ స్కోర్ 2 సాంగ్స్ చేశాను. అండ్ బాంబే నుంచి ఇద్దరు వచ్చారు, వాళ్ళు ఒక 2 సాంగ్స్ చేశారు. సో ఇంత కష్టపడి ఇంత చేసిన తర్వాత సినిమా నెగటివ్ టాక్ రాగానే ఐ ఫెల్ట్ వెరీ బ్యాడ్. బట్ దెన్ నెక్స్ట్ డే చార్మినార్ పోయి ఆడ కొన్ని బుక్స్ కొనుక్కొని, ఆడ కొన్ని యాంటిక్స్ కొనుక్కొని డ్రైవ్ నేను అటు మూవ్ చేసుకున్నాను. అంతే. దట్ ఈస్ హౌ వీ నీడ్ టు బి. మనం పని చేసాం, రిజల్ట్ ఇంకా దేవుడు ఎరుగు. ఐ థింక్ మీరు కాకుండా ఇంకొకరు ఉంటే షాటర్డ్ అయిపోతుంది మా సిచ్యువేషన్. డైరెక్టర్ అయ్యాడు, he felt very bad about it. అట్లుంటది. బట్ ఒకటి ఏంటంటే వాట్ ఐ బిలీవ్ ఇస్, అదే డైరెక్టర్స్ ఇదే నా లైఫ్ అని వస్తారు. యాజ్ ఎ టెక్నీషియన్ గా మేము ఇదే నా లైఫ్ అనుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి ఫర్ ఎనీ సింగర్స్ ఆర్ సాంగ్ రైటర్స్, మ్యూజిషియన్స్ ఆర్ డిఓపి, టెక్నికల్ పీపుల్, ఒకటే, సినిమా ఈజ్ అ పార్ట్ ఆఫ్ లైఫ్. యువర్ లైఫ్ ఈజ్ అ బిగ్గర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్. సో ఇప్పుడు సినిమానే నా లైఫ్ అనుకున్నప్పుడు, ఒకవేళ దాంట్లో గ్రాఫ్ కొంచెం కింద అయినా డిప్రెషన్లోకి వెళ్ళిపోయి సూసైడ్లు చేసుకోవడము, ఇవన్నీ చాలా చూసా. అయ్యో పాపం పిటి అనిపిస్తుంది నాకు. అప్పటికి నాకే కెరియర్ లేదు, నాకు అట్లా అనిపిస్తుండే. సో నాకు కూడా లేదు కదా, నేను ఆ వేలో నేను ఆలోచించాను. నేను ఆల్వేస్ గో ఆన్ ద పాజిటివ్ సైడ్, నథింగ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ యువర్ ఓన్ లైఫ్ అనిపిస్తుంది. సో అట్లా సినిమా ఫ్లాప్ అయినా ఇట్ డజంట్
ఆ రోజుకి కొంచెం బాధ అనిపిస్తుంది. Mm. నెక్స్ట్ వీఆర్ బ్యాక్ టు సంథింగ్ ఎల్స్, ఇంట్రెస్టింగ్ స్టఫ్. సార్ చిన్నప్పటి నుంచి మ్యూజిక్ ఎవల్యూషన్ అవుతూ వచ్చిందిగా, వాట్ ఈస్ ద ప్రెసెంట్ సిచ్యువేషన్ ఆఫ్ మ్యూజిక్? మీరు ఈ ఫీల్డ్ లో ఉన్నారు, బయట జరుగుతున్న టెక్నాలజీ అడ్వాన్స్మెంట్ అంతా చూస్తున్నారు, మీరు ఒక టెక్నీషియన్ ఉన్నారు. సో మీకెంత ఇంకా అడాప్ట్ చేసుకోవాలి, ఆడియన్స్ గా మేమెంత ఫాస్ట్ గా అడాప్ట్ అవ్వాలి? ఆడియన్స్ కొంచెం స్లో అవ్వండి అంట. ఓకే, యూనో హై స్పీడ్ షాట్, స్లో మోషన్, ఎంజాయ్ స్లోలీ అంట. ఎంజాయ్ స్లోలీ, యు వాక్ స్లోలీ, ఎంజాయ్ స్లోలీ అంట. అండ్ అంటే ఇన్ యువర్ క్వశ్చన్ దెర్ ఆర్ 2-3 ప్యాటర్న్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి హౌ వి సీ ద మ్యూజిక్ నౌ. కరెక్ట్. ఇట్స్ ఫస్ట్, దట్ ఈస్ ద ఫస్ట్ క్వశ్చన్ కదా. ద సెకండ్ క్వశ్చన్ ఈజ్ ఆడియన్స్ ఎంత ఇదవ్వాలి, మేమెంత అడాప్ట్ చేసుకోవాలి టెక్నాలజీ అడ్వాన్స్ ఏది ఎనీథింగ్. ఒకటి థింగ్ ఏంటంటే మేము యాజ్ అ మ్యూజిక్ డైరెక్టర్స్ కానీ మేము చాలా నేర్చుకోవాలి, చాలా కంటెంట్ నేర్చుకోవాలి. వరల్డ్ వైడ్ చాలా కంటెంట్ వస్తుంది. అంటే వాళ్ళ సాంగ్స్ ఎందుకు నచ్చుతున్నాయి ఏంటి అనేది కూడా చూస్తాం మేము. ఆ ప్యాటర్న్ ఏంటి అనేది చూస్తాము, మేము అది నేర్చుకోవాలి. ఆడియన్స్ కూడా కొంచెం స్లో డౌన్ అయ్యి, రీల్స్ ఉన్నంత ఫాస్ట్ పాటలు ఉండవు. రీల్స్ ఇస్ డిఫరెంట్. యూఆర్ ఎంగేజింగ్ యువర్ సెల్ఫ్, యువర్ టైం పాస్ చేస్తున్నావు నువ్వు దాంట్లో. ఓకే, అవి విల్ నాట్ గివ్ యూ మ్యూజిక్. ఆ మ్యూజిక్ అనేది ఇట్స్ అన్ ఎమోషన్, ఇట్ టేక్స్ టైం కదా. ఇప్పుడు ఎవరికైనా మీద నేను తొందర ఏడవారు కదా. ఇట్స్ అన్ ఎమోషన్, ఇట్స్ అ జర్నీ. సో ఇఫ్ యూ రియలీ వాంట్ టు ఫీల్ దట్ ఎమోషన్ జర్నీ, ఈ ఇన్స్టాగ్రామ్స్, ఈ సోషల్ మీడియా కొంచెం ఆపేసి మార్నింగ్ లో లేకపోతే నైట్స్ లోనో పీస్ఫుల్ గా ఫుల్ సాంగ్ వింటుండండి, డీప్ గా వింటు. ఇన్స్టాగ్రామ్ తగ్గించేసేయండి అంట నేనైతే. రోజుకు 1 గంట పెట్టుకోండి, అర్ధ గంట పెట్టుకోండి. బికాస్ ఇట్ టేక్స్, ఐల్ టెల్ యూ, నేను ఇప్పటివరకు ఇంకా ఏ ప్రెస్ లో చెప్పలేదు. ఓకే, ఒక ఒక ఇన్సిడెంట్ అయింది. ఆ ఇన్సిడెంట్ నేను ఇప్పుడు మీకే ఫస్ట్ టైం చెప్తున్నాను. ఒక అబ్బాయి ఉన్నాడు, యువ అని ఒక అబ్బాయి. ఈజ్ అల్టిమేట్ హెయిర్ డిజైనర్ వాడు. అల్టిమేట్ హెయిర్ డిజైనర్, అల్టిమేట్ హెయిర్ డిజైనర్ అబ్బాయి. అబ్బాయి కోసము నేను ఒక 10 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి అక్కడ చేయించుకుంటాను హెయిర్, బియర్డ్ అదంతా. అబ్బాయి అంతా సూపర్ టాలెంటెడ్, యంగ్ అబ్బాయి, 23-24 ఇయర్స్ ఉంటాడు వాడు. వాడు ఇన్స్టాగ్రామ్ వీడియోస్ చూసి 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 ఇన్స్టాగ్రామ్ లాగా వాడు కూడా ఏదో ట్రై చేసిండు. అది ఫెయిల్ అవుతుంది. అంత వ్యూస్ రావట్లేదు, అంత వెళ్ళట్లేదు, వ్యూస్ రావట్లేదు. మళ్ళీ ట్రై చేసిండు, ఏవో వీడియోస్ అన్నా మీరు కూడా షేర్ చేయండి అంట. చూస్తా ఎట్లా ఉన్నాయి, నాకు నచ్చలే, నేను ఐ డెంట్ షేర్. వద్దురా బాగాలేదు, ఇంకొకటి చేద్దాంలే అన్నట్టుండే. నాకు చెప్పలేదు. ఒక 6 months నుంచి వాడు చేసుకుంటా ఉన్న, ట్రై చేసిండు ఇన్స్టాగ్రామ్. ఎందుకంటే వేరే చిన్న చిన్న పిల్లలు ఎన్నో లైటింగ్ అవన్నీ పెట్టుకొని ఎంతో చేస్తుంటే వీడు కూడా నాకు టాలెంట్, నేను చేస్తాను, వాడు చేసి 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 ఆ పిఆర్ ప్యాటర్న్ వాడికి తెలియదు. అంటే అది అర్థం కాక వాడు డిప్రెషన్లోకి వెళ్ళిపోయి వాడు ఊరికి వెళ్ళి హ్యాంగ్ చేసుకొని చనిపోయాడు. 24 years పిల్లోడు. సో బిఫోర్ సంథింగ్ ఈట్స్ యూ అప్, అది ఏం, దట్ ఈస్ నథింగ్. ఇట్స్ జస్ట్ సోషల్ మీడియాలో ఒక చిన్న పార్ట్ అది ఇన్స్టాగ్రామ్ అనేది. ఏదో నువ్వు ఫ్రీ ఉన్నప్పుడు చూడు, వాష్రూమ్లో కూర్చుంటే చూడు, క్లోజ్ చేయి అక్కడనే. కానీ అది చూసి చూసి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి నేను ఇట్లనే చేస్తానని చెయ్యి, మంచిదే. వర్కౌట్ అవ్వకపోతే ఐ సా ద రియల్ ఇన్సిడెంట్. సో అందుకే నేను స్టే అవే ఫ్రమ్ దిస్ డిజిటల్ స్టఫ్, గో టు అనలాగ్, లిసన్ టు మ్యూజిక్, ఎంజాయ్ యువర్ సెల్ఫ్ అండ్ గో బ్యాక్ టు యువర్ వర్క్. నువ్వు హార్స్ రైడింగ్ చేస్తావా, కార్ రైడింగ్ చేస్తావా, లేకపోతే బుక్స్ తీసుకొని కాఫీలో కూర్చొని చదువుకుంటావా? స్పెండ్ టైమ్, ఎ క్వాలిటీ టైమ్ ఫర్ యువర్ సెల్ఫ్ దెన్ వాచింగ్ సంబడీస్ ఆన్ అ డిజిటల్ ఫర్ అవర్స్. సూపర్ సార్, నైస్. అసలు కరెక్ట్, అదే తెలుసుకోలేకపోతున్నారు ఇప్పుడున్న జెన్జీ జనరేషన్. This is what I can tell to a Gen Z. Stay away from this stuff. You create something beautiful. The more time you spend for yourself, you will bring up something. Instagram లో ఇంకోటి తయారు చేయగలుగుతావేమో మనం.
ఇన్స్టాగ్రామ్ తయారు చేసిన నీలో దినమంతా కూర్చోడు, ఎలాన్ మస్క్ కూర్చోడు, మార్క్ జకర్బర్గ్ కూర్చోడు. దే వోంట్ ఈవెన్ వాచ్. ఫర్ దెమ్ ఇట్స్ ప్యూర్లీ బిజినెస్. సార్ నార్మల్గా టెక్నీషియన్కి ఇండస్ట్రీలో రికగ్నిషన్ గురించి మాట్లాడుకుందాం సార్. ఒకప్పుడు ఆడియో లాంచ్ ఈవెంట్లు ఉన్నాయి, ఎంతో కొంత వాళ్ళు వచ్చి పర్ఫామ్ చేసేవారు, ఆడియన్స్గా మేము చూస్తున్నప్పుడు ఓకే ఈజ్ మ్యూజిక్ డైరెక్టర్ అతను సింగర్ అని తెలిసేది. రిలీజ్ ఈవెంట్లకు కూడా ఇప్పుడు కొన్నిసార్లు మ్యూజిక్ డైరెక్టర్ రారు, ఆయన ఉన్న సిచ్యువేషన్లోనే, ఆయన ఉన్న బిజీలోనే. ఎప్రిషియేషన్ పోస్ట్ ఎంత పడుతుందో మనకు తెలియదు, రికగ్నిషన్ ఎంతమంది రికగ్నైజ్ చేసి తను మెన్షన్ చేస్తారో మనకు తెలియదు. ఇలాంటి అవార్డులు వచ్చినప్పుడు ఎంతమంది మళ్ళీ తిరిగి ఆ రిసెప్షన్ షేర్ చేస్తారో మనకు తెలియదు. వాట్ ఈస్ ద రియల్ సిచ్యువేషన్ ఆఫ్ మ్యూజిక్ డైరెక్టర్ ఇన్ ఇండస్ట్రీ రైట్ నౌ? కంపేర్ టు ద హోల్ ఇండియా, ద సౌత్ మనం చేసేది ఫార్ బెటర్. ఐల్ టెల్ యూ. ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాం కాబట్టి మనకి ఏమనిపిస్తుంది, అరే ఒకప్పుడు మనకు ఆడియో ఫంక్షన్స్ ఉంటుండే, ఆడియో ఫంక్షన్ లో మ్యూజిక్ డైరెక్టర్ ఇట్స్ లైక్ బర్త్డే, హీస్ డే అనమాట, అట్లుంటుండే కదా. అందరు వచ్చి మ్యూజిక్ డైరెక్టర్ పాటల గురించి మాట్లాడడం ఇట్లా జరుగుతుండే, విచ్ ఇస్ వెరీ బ్యూటిఫుల్ థింగ్. అది నేను మ్యూజిక్ డైరెక్టర్ అయిన తర్వాత అది లేదు కాబట్టి ఐ ఫీల్ వెరీ బ్యాడ్. బట్ పీపుల్ హూ ఆర్ దేర్, దే ఆర్ లక్కీ టు హ్యావ్. కానీ ఇఫ్ యూ గో టు అదర్ బాలీవుడ్కి వెళ్ళినా, వేరే పంజాబ్ దట్ ఫిలిమ్స్కి వెళ్ళినా, you go to any Indialane, you go to other industries, you'll not find one single meeting also. I'll just cinema just వదిలేస్తారు వాళ్ళు అంతే. దాని తర్వాత వాళ్ళకి వాళ్ళు ఏదో రూమ్లో ఏదో పార్టీ చేసుకుంటారేమో అంతే. కానీ ఇట్లా మన దగ్గర ఒక ట్రెడిషనల్గా ఆడియో ఫంక్షన్, ప్రీ రిలీజ్ ఈవెంట్, ట్రైలర్ ఈవెంట్, ఇదైతే మనం తెలుగులో చేస్తున్నామో, ఇక్కడ హైదరాబాద్లో ఏదైతే చేస్తున్నామో అది ఎక్కడ లేదు. అది అట్లీస్ట్ ఐఎమ్ హ్యాపీ ఈ విషయంలో. అండ్ మ్యూజిక్ డైరెక్టర్స్ అందరికి ఇప్పుడు సూపర్ ఓపెనింగ్స్ పడ్డాయి, చాలా మూవీస్ అవుతున్నాయి. అండ్ ప్రతి సింగర్స్ ఆర్ బికమింగ్ మ్యూజిక్ డైరెక్టర్స్, ఇన్స్ట్రుమెంటలిస్ట్ ఇస్ బికమింగ్ మ్యూజిక్ డైరెక్టర్, లిరిసిస్ట్ ఇస్ బికమింగ్ మ్యూజిక్ డైరెక్టర్, విచ్ ఇస్ గుడ్ ఇన్ అ వే. ఇఫ్ దే వాంట్స్ టు పర్స్యూ దట్, లెట్ దెమ్ పర్స్యూ. అండ్ ఇప్పుడు మూవీస్ కూడా చాలా ఉన్నాయి, ఒకప్పటిలాగా లిమిటెడ్గా లేవు. లిమిటెడ్ ఉన్న అదొక స్టాండర్డ్స్ ఉంటుండే. ఇప్పుడు మనం వీఆర్ కాన్సన్ట్రేటింగ్ మోర్ ఆన్ ఓటీటీ. కరెక్ట్. థియేటర్స్లలో చాలా హార్డ్లీ ఒక మంచి సూపర్ స్టార్ ఫిలిమ్స్ తప్ప, ఇంక్రెడిబుల్ కామెడీ తప్ప ఇంకేం వర్కౌట్ అవ్వట్లేదు థియేటర్లో, అన్ని ఓటీటీస్లో. సో ఓటీటీస్ హాజ్ ఓపెన్ ద గేట్స్ ఫర్ మ్యూజిక్ డైరెక్టర్స్ అండ్ టెక్నీషియన్స్ అండ్ డైరెక్టర్స్. ఇట్స్ దే ఓపెన్ ద గేట్స్. నౌ మన దగ్గర అవుతున్న ఫిల్మ్ మేకింగ్ is nowhere in this world. But at what extent, sir? మీరు ఇందాక మెన్షన్ చేశారు సింగర్స్, రైటర్స్, వీళ్ళందరూ కూడా మ్యూజిక్ డైరెక్టర్స్ అవుతున్నారు కదా. ఆడియన్స్ కూడా కొంతమందికి తెలుసు, వీళ్ళ దగ్గర ఎంత టాలెంట్ ఉందో తెలుసు, మిగతాది ఎవరు హ్యాండిల్ చేస్తారో వెనకాల కూర్చొని కూడా మాకు తెలుసు. బట్ అది ఎంతవరకు కరెక్ట్? మీలాంటి ఒక ప్యూర్ టాలెంట్స్ మొత్తం నేర్చుకుని ప్రోగ్రామింగ్ అంటే ఇఫ్ యూ ఆస్క్ మీ హూ యామ్ ఐ టు జడ్జ్ అంట నేను. అసలు సంగీతం రానోళ్ళు కూడా దే ఆర్ డూయింగ్ రియల్లీ గుడ్ నౌ. అది మేబీ దట్ దే హ్యావ్ అ డ్రైవ్, దే హ్యావ్ ద డ్రైవ్ దట్ యునో నేను సినిమాలు చేయాలి, నాకు సంగీతం రాదు, నేను మళ్ళీ పాడలేను శృతిలా, బట్ స్టిల్ నేను సినిమాలకు మ్యూజిక్ చేయాలని తన డ్రైవ్ తనని ఒక స్టేజ్కి తీసుకొని వెళ్తుంది. సో ఇన్స్ట్రుమెంట్ రావాలని రూల్ ఏం లేదు. ఇవాళ రేపు చాలా మంది ప్రోగ్రామర్స్ ఉన్నారు కదా. కానీ నాకేంటంటే నేను మాక్సిమం నాది నేనే చేసుకుంటాను ప్రోగ్రామింగ్. నేను లైవ్ ప్లేయర్స్ని పిలుస్తాను, లేకపోతే చెన్నైకి వెళ్ళి చేస్తాను. మాక్సిమం నాకు నేను చేసుకుంటాను కాబట్టి నేను మోస్ట్లీ స్టూడియోలోనే ఉంటాను. కానీ ఇప్పుడు సింగర్స్ కూడా అవుతున్నారంటే ఐ అప్రిషియేట్ అండ్ ఐ కంగ్రాచులేట్ దెమ్ అండ్ ఐ విల్ ఎంకరేజ్ దెమ్. వాట్ ఎవర్ పాసిబిలిటీ దట్ ఐ కెన్ హెల్ప్ దెమ్, ఐ విల్ హెల్ప్ దెమ్. నాకు మిర్చి మ్యూజిక్ అవార్డ్ వచ్చినప్పుడు కూడా ఆన్ ద స్టేజ్ ఐ క్లియర్లీ మెన్షన్ ఐ డెడికేట్ దిస్ అవార్డ్ టు ఆల్ ది అప్కమింగ్ సింగర్స్, సాంగ్ రైటర్స్ అండ్ మ్యూజిషియన్స్. సో అక్కడ నుంచే కదా నేను వచ్చినాను కాబట్టి ఐ ఆల్వేస్ ఎంకరేజ్. ఐ థింక్ మిమ్మల్ని అవార్డ్స్ ఎక్కువ గుర్తించేమో సార్, మనుషుల కన్నా ఆడియన్స్ కన్నా అవార్డ్స్ ఎక్కువ. నీకు ఒక పాయింట్ చెప్తా, సినిమాకి నాకు ఆల్టర్నేట్ మూవీస్ కైనా నాకు అవార్డ్స్ వస్తున్నాయి అంటే జ్యూరీ మెంబర్స్ నా వర్క్ ని గుర్తిస్తున్నారు. కానీ సాంగ్ రిలీజ్ చేయడం వరకు సినిమా బాధ్యత అయితే, మరి జనాల వరకు ఎందుకు సాంగ్స్ వెళ్ళట్లేదు? Who could be the reason?
అర్థం చేసుకోవాలి. సో మెనీ థింగ్స్ ఉంటాయి. పిఆర్ ఉంటుంది, లేకపోతే ప్రొడక్షన్ ఉంటుంది, ఎంతవరకు దాని రీచబిలిటీ తీసుకొని వెళ్ళాలి. కొంతమంది పిల్ల సాంగ్ అదిరిపోయింది, ఇది మేము రోజు యూట్యూబ్లో తెలుగు పాటలు వింటున్నాం, అసలు ఇది ముందుకు కూడా రాలేదు, ఎప్పుడు ఫ్రంట్ కూడా రాలేదు, ఇంత బ్యూటిఫుల్ సాంగ్ ఉన్నది అన్నారు. సో ఒక పాట ఎందుకు బయటికి రాలేదు, మీది ఎందుకు రాలేదు అంటే నేనేం చెప్పలేదు. రియల్ గా నేను బాగా చేశానా లేదా నా అవార్డ్స్ చెప్తున్నాయి. గ్రేట్ సార్. దండోరాలోని ఏ సీక్వెన్స్ మీరు బాగా ఎంజాయ్ చేశారు మ్యూజిక్ చేస్తున్నప్పుడు? వన్ సిచ్యువేషన్ ఆర్ వన్ సీన్ మీరు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయండి. ఎంజాయ్ చేయడం మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నప్పుడే ఫుల్ గా ఎంజాయ్, ఇది రేపు పగులుతుంది సీన్ థియేటర్ లోని, దీనికి కూడా నేను అలా పగల కొట్టాలి అన్నట్టు ఏదన్నా. ఓపెనింగ్ లో హీరో అమ్మాయిని ముద్దు అడుగుతుంటాడు. అవును, ముద్దు అడుగుతుంటే అదొక సీన్ ఫన్ ఉండే. సీరియస్ గా చనిపోయి అందరు బాధలు ఉంటే ఒకటి సీరియస్ వచ్చి చాయ్ తాగుతారా అని అడుగుతుంటాడు. అది హిలేరియస్ సీన్ అది అసలు. అది ఎందుకంటే నేను ఫుల్ చాయ్ తాగుతా, అది ఆ మ్యూజిక్ చేసేస్తే అప్పుడే డైరెక్టర్ వచ్చిండ్రా దా చాయ్ తాదామండి న్యాచురల్ గా నవ్వు వస్తుంది అక్కడ. దట్ వాజ్ ఫన్ మూమెంట్ అనమాట. అంటే ఒక టెక్నీషియన్ గా వై సో యూనిక్ మురళీ గారిని మీరు ఈ జర్నీ అంతా చేసేసిన తర్వాత తను అనుకున్నది తను కన్వే చేసి రేపు మాకు ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇచ్చారు కదా, బట్ మీరు జర్నీ మొత్తంలో వాట్ యు అబ్జర్వ్డ్ అనేది? మురళి లోపల మురళి ఈజ్ ఓపెన్ హార్ట్, ఏది మనసులో పెట్టుకోడు, బడ అనేస్తాడు. అండ్ ఈజ్ క్లీన్ అట్ హార్ట్, ఈజ్ వెరీ గుడ్ అట్ హార్ట్. అండ్ తను ఏదైతే చేయాలనుకుని న్యాయంగా అది చేయాలనుకున్నట్టు చేసిండు. అండ్ మొన్న కూడా వచ్చిండే, సారీ నిన్న కూడా కలిసాం మేము. సో ఎందుకో తన స్ట్రేట్ బిహేవియర్ నాకు వర్కౌట్ అయింది, కుదిరి. ఐ హోప్ విల్ వర్క్ టుగెదర్ అగైన్ అండ్ అగైన్. అది అబ్జర్వ్ చేశాను సార్, ఎక్కువ మంది రిపీట్ చేస్తూ ఉంటారు. రాబిన్ గారు మ్యూజిక్ అసలు వదులుకోరు. అది సమ్ టైమ్స్ ఏవే సిచ్యువేషన్స్ వల్ల మనకు అవ్వకపోవచ్చు కానీ అప్పుడు ఉన్న క్యాలిక్యులేషన్స్ ఎనీథింగ్, బట్ ఆల్మోస్ట్ వాళ్ళు రిపీట్ చేయడానికే ట్రై చేస్తారు. ఎందుకంటే వాళ్ళ పిచ్ మీకు తెలిసిపోద్ది, వాళ్ళ పిచ్ లెవెల్ వాళ్ళకి ఎలాంటి కావాలి, ఏ మ్యాడ్నెస్ లో వాళ్ళకి వస్తే ఈజీగా సరిపోద్ది, అది తెలిసిపోద్ది కదా. సో దానివల్ల చేస్తా ఉంటే తెలిసిపోతుంది, వాళ్ళకి ఈజీ అవుద్ది. మార్క్ ఇచ్చేస్తే మనం మొత్తం అంతా చూసుకుంటాం. వాట్ ఈస్ యువర్ నెక్స్ట్, అంటే ఆ లైనప్ కానీ లేకపోతే థాట్స్ కానీ ఎలా ఉన్నాయి సార్? నెక్స్ట్ ఎవాల్వ్ అవుతుంది సినిమా, నేను అందులో ఎవాల్వ్ అవ్వాలి, ఆ సర్కిల్లోకి నేను కూడా నాది ఒక పార్ట్ ఉండాలి తెలుగు సినిమా అనే దాంట్లోని మీ కాంట్రిబ్యూషన్ కానీ లేకపోతే హౌ యువర్ ప్లానింగ్ అనేది, అది మెయిన్ గా. మీరు ప్లాన్ చేయరు, ప్లాన్ చెయ్యరు. సో ఒక్కటి ఏం చెప్పగలుగుతానంటే నా వర్క్ నేను చేసుకుంటూ వెళ్ళిపోతున్నా. నన్ను అర్థం చేసుకునే వాళ్ళు, నా మ్యూజిక్ ఏంటో తెలిసిన వాళ్ళు నాకు ఇస్తారు. వాళ్ళు ఇచ్చిన తర్వాత సినిమా అద్భుతంగా ఉంది, ఇది అవార్డ్స్కి వెళ్ళాలని నేను ఎప్పుడు ఆలోచించాను. సినిమా అద్భుతంగా ఉంది, ఇప్పుడు దీనికి నేను మ్యూజిక్ ఎలా చేయాలి అనేది ఆలోచిస్తాను. మ్యూజిక్ అద్భుతంగా చేసినామా, నేను సాటిస్ఫైడ్ ఉన్నానా, ఫస్ట్ ఐఎమ్ హ్యాపీ, డైరెక్టర్కి చూపిస్తా, డైరెక్టర్ కూడా సాటిస్ఫైడ్ ఉన్నాడా, సూపర్ హ్యాపీ, అంతే వదిలేస్తాయి కదా. దాని తర్వాత నేను ఇంకేం పట్టించుకోను, రిజల్ట్స్ పట్టించుకోను. బట్ ఇప్పుడు నాకు ప్రజెంట్ ఉన్నాయి. ఐఎమ్ ఆల్రెడీ వర్కింగ్ ఆన్ అ ఫిలిం కాల్ రాజాది రాజా అని, అండ్ కథకళి అని ఒకటి, అండ్ ప్రశాంత్ గారితో నెక్స్ట్ 2 ప్రాజెక్ట్స్ బ్యాక్ టు బ్యాక్ చేస్తున్నాం. అదే సార్, మీ టైటిలే డిఫరెంట్ గా ఉంటుంది. అలా డిఫరెంట్ టైటిల్ డిఫరెంట్ కాన్సెప్ట్ లోనే మ్యూజిక్ డైరెక్టర్ రావాలంటే మార్కే రాబిన్ అని ఉంటారు. అది సంథింగ్ ఇంట్రెస్టింగ్. మీ ఫిల్మోగ్రఫీ చూస్తూ ఉంటే ఇంట్రెస్టింగ్ టైటిల్, ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్స్ ఉంటూ ఉంటాయి. బట్ అన్ఫార్చునేట్లీ అలాంటి సినిమాల్లోని ఆడియన్స్ మ్యూజిక్ అంత స్కోప్ ఇచ్చే ఛాన్స్ ఉండట్లేదు, లేకపోతే ఏదో జరుగుతుంది. నేను ఐఎమ్ ఆల్సో ప్లానింగ్ వీడియో ఆల్బమ్స్ అనుకుంటున్నాను. సార్ ప్లీజ్ ప్లాన్ ఇట్ సార్. మంచి ఇండిపెండెంట్ ఆల్బమ్స్ మీరు ప్లాన్ చేస్తే అదర్ సైడ్ ఆఫ్ మార్క్ గారిని మేము కూడా ఎంజాయ్ చేస్తాం. వాట్ అబౌట్ ద ప్రశాంత్ గారు, అంటే ఆయన ప్రాజెక్ట్స్ కానీ లైన్అప్ కానీ మీరు ఇప్పుడు చేస్తుంటే అది ఎలా ఉంది సార్? ఆయన థాట్ ప్రాసెస్ ఆ నుంచి ఇప్పుడు జై హనుమాన్ కానీ పెద్ద పెద్ద ప్రెస్టీజియస్ చేస్తున్నారు, ఒక పక్క పీవీసీయు క్రియేట్ చేస్తున్నారు. సో ఎలా ఇన్బిల్ట్ అవబోతున్నారండి అందులోని? ప్రశాంత్ గారు నేను ఆల్రెడీ 3 షార్ట్ ఫిల్మ్స్ చేసినట్టున్నారు. యాడ్స్ నుంచి ఉన్నాం మేము కలిసి. సో యాడ్స్ తర్వాత ఒక షార్ట్ ఫిల్మ్ చేసాం, షార్ట్ ఫిల్మ్ మళ్ళీ ఇంకో 2-3 యాడ్లు చేసాం, దాని తర్వాత ఆ సినిమా చేసాం, దాని తర్వాత జాంబీ రెడ్డి. సో మా మధ్యలో ఒక బాండ్ ఉన్నది. ఇట్స్ లైక్
మోర్ లైక్ అ ఫ్యామిలీ బాండ్ ఉంది. అండ్ ప్రశాంత్ హ్యాస్ అ గ్రేట్ విజన్, బిగ్ టైమ్ విజన్ ఉన్నది తనకి. అండ్ ఈజ్ విజన్ టు బ్రింగ్ సంథింగ్ లైక్ ఎ యూనివర్సల్ పిక్చర్స్ మన తెలుగు నుంచి రావాలి అని, అది తప్పు కాదు కదా. హీ వాంట్స్ టు మేక్ అ పాన్ ఇండియా ఫిల్మ్, నాట్ ఓన్లీ పాన్ ఇండియా, మన సినిమాలు హాలీవుడ్ వాళ్ళు కొనుక్కునేలాగా. హిస్ విజన్ ఇస్ వెరీ బిగ్ అండ్ I have a admiration for that vision, first of all. And second thing, of course PVUC ఒకటి పెట్టి డెవలప్ చేస్తున్నాడు దాన్ని, అండ్ ఈస్ డెవలపింగ్, ఈస్ మేకింగ్ హిస్ ఎఫర్ట్స్ బెస్ట్. అండ్ ఈజ్ నాట్ లైక్ నేనే అన్ని చేస్తాను, డైరెక్ట్ చేస్తాను, నేనే అన్ని చేస్తాను అని కూడా లేదు. సో ఈజ్ వెల్కమింగ్ డైరెక్టర్స్, ఈజ్ వెల్కమింగ్ రైటర్స్, he's doing so much. Yes. And with all my heart I wish he'll go more high, and Hanuman too will be like another level. సూపర్. అందులో ఏమైనా పార్ట్ చూస్తా ఏంటి మిమ్మల్ని? జై హనుమాన్ లో లేను. ఓకే. ది అదర్ ప్రాజెక్ట్స్ yet to title. సార్, ఈ మ్యూజిక్ అనే ప్లాట్ఫామ్ లోకి మీరు ఎంటర్ అయ్యారు కాబట్టి మీకు కూడా ఏదైనా విశ్లిస్ట్ ఉందా? సినిమా కమర్షియల్ అనే సినిమాలో మ్యూజిక్ డైరెక్టర్ వచ్చారు కాబట్టి, ఒక యాక్టర్, ఒక డైరెక్టర్. I want to work with Puri sir. Wow. Okay, I love him so much. I want to work with him, and I also want to work with Anil Ravipudi garu, endukante ayana comedy, tana way of executing the film, I think జ్వరం వచ్చినోడు హీల్ అవుతాడు, రోగం ఉన్నోడు హీల్ అయిపోతాడు, అంత నవ్వుతారు తన మూవీస్ లో. సో ఐ రియలీ వాంట్ టు వర్క్ విత్ హిమ్. Great, sir. You achieved a lot of things. 2014 నుంచి అసలైన జర్నీ స్టార్ట్ చేసి ఇప్పుడు 2026. You want to thank a few persons through our interview. ఎవరైనా ఉంటారా సార్? Sure. So I really, my friend Sam, నా ఫ్రెండ్, నేను మ్యూజిక్లో ఎంటర్ అయినప్పటి నుంచి ఏది బాగాలేదురా ఇది బాగుంది అని చెప్పేది వాడు ఒక్కడే నాకు. సో మై ఫ్రెండ్ శామ్, ఫస్ట్ పర్సన్. అండ్ ద సెకండ్ పర్సన్ ఈస్ కేకే గారు, లిరిసిస్ట్ కేకే. ఈజ్ బీన్ అ గ్రేట్ సపోర్ట్ టు మీ. ఈజ్ అ గుడ్ మెంటర్ అండ్ అ గ్రేట్ సపోర్ట్. నేను ఇట్లా హైపర్కి వెళ్ళినా ఆయన ఇట్లా కూల్గా చెప్తుంటాడు నాకు. సో ఈజ్ అ గుడ్ ఫ్రెండ్ అండ్ అ బ్రదర్ టు మీ. అండ్ నన్ను ఇంట్రడ్యూస్ చేసిన ప్రశాంత్ గారు కానీ నాని గారే కానీ, rest of my life I'll be thankful to them. Okay. Yeah. Super sir, I wish you a great success. Thank you. మీ మ్యూజిక్ మాకు వినపడుతుంది సార్, మీరు జస్ట్ మాకు కనబడండి అంతే. మాకు కనబడట్లేదు, అదే మెయిన్ ప్రాబ్లం. మీరు ఎప్పుడు కూడా ఇక్కడ కూర్చొని నా మ్యూజిక్ బాగా వెళ్ళాలి అని అక్కడ వదిలేస్తున్నారు. మీరు కూడా అప్పుడప్పుడు వచ్చి మాకు కనబడుతుంటే ఐ థింక్ మీ మార్క్ మా మనసులో కూడా పడిపోద్ది చాలా తొందరగా. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఏదైనా కొంచెం జామ్ ఏదైనా మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చు సార్? పిల్ల ఇట చూడవే తొంగి, నన్ను చూడవే గుండెల్లోనే ఉన్నావా, నువ్వేలే నా సిరునామా. పిల్ల ఇట చూడవే తొంగి, నన్ను చూడవే గుండెల్లోనే ఉన్నావా, నువ్వేలే నా సిరునామా. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ వాయిస్ బాగోపోయినా మా గురించి, మా ఫ్యాన్స్ గురించి ట్రై చేశారు. ఐ థింక్ సార్ ప్రాబ్లం కొంచెం ఉంది. సో అయినా సార్, బట్ పియానోతోని సంథింగ్ డిఫరెంట్, ఏదన్నా మీకు బాగా నచ్చిన మ్యూజిక్ ఒకటి వితౌట్ ఎనీ వాయిస్, జస్ట్ పియానోతోనే. వా, సూపర్. ఇప్పుడు నెక్స్ట్ టైం ఎవరన్నా ఈ ట్యూన్ వాడితే ఫస్ట్ కాపీరైట్ మేము వేస్తాం. ఫస్ట్ బాగా ఎక్స్క్లూడ్ కాదు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, అండ్ ఐ విషింగ్ యూ గ్రేట్ సక్సెస్. ఎందుకంటే మీలాంటి రేర్, ఆ ట్రూ హానెస్ట్ ఉన్న మ్యూజిక్ డైరెక్టర్ చాలా రేర్గా వస్తూ ఉంటారు. ఆ క్రాఫ్ట్ మ్యాన్ లేకపోతే క్రాఫ్ట్ మ్యాన్షిప్ చాలా రేర్గా కనబడుతుంటుంది. కాబట్టి ఐ హోప్ ఈ అవార్డ్స్ ఎలా అయితే గుర్తించాయో ఆడియన్స్ కూడా తొందరలోనే మార్క్ గారి మ్యూజిక్ అంతా ఎంజాయ్ చేసి యూఆర్ గోయింగ్ టు విట్నెస్ బిగ్గర్ ఫిల్మ్స్ ఫ్రమ్ యూ. అండ్ అది మా మనసుకి చాలా దగ్గరగా ఉండాలని ఐ విష్ యూ
థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఈ రోజు మీ స్టూడియోకి ఇన్వైట్ చేసి ఇంత మంచి బ్యూటిఫుల్ కన్వర్జేషన్ ప్లేస్ చేసి మాకు కొంచెం అవేర్నెస్ క్రియేట్ చేశారు. మోర్ దెన్ బ్యూటిఫుల్ స్టూడియోకి వచ్చినందుకు ఇంతసేపు ఇంటర్వ్యూ తీసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్.